ఆత్మబోధ ఎపిసోడ్ 12 శీర్షిక భయం చీకటి కాదు మనసే వేసుకున్న నీడ ఉపశీర్షిక భయాన్ని చూస్తే పారిపోతాం కాని భయాన్ని అర్థం చేసుకుంటే అది ఆవిరైపోతుంది. ఎపిసోడ్ 12 పూర్తి కథ. రాత్రి ప్రశాంతంగా ఉంది. గాలికూడా నిశ్శబ్దమే. లైటు ఆఫ్ చేసిన తర్వాత రాము మంచంలో పడుకున్నాడు. కాని అతనికి నిద్ర రాలేదు. హృదయం మాత్రం ఒక్కటే చెప్తోంది, ఏదో ఉంది, ఏదో ప్రమాదం ఉంది. అతనికి ఏమీ కనిపించకపోయినా లోపల ఎక్కడో ఒక మూలలో భయం మెళికలు తిరుగుతూ ఉంది. రాముని మనసులో సంభాషణ. మనసు: బయట ఏదో ఉంది, శబ్దం గినిపించలేదా? మంచం కింద ఏదైనా ఉండొచ్చు. రాము: అయితే ఏముంది, చూద్దాం. మనసు: లేదు లేదు, చూడకూడదు, చీకట్లో ఏదో ఉంది. అతను లైట్ ఆన్ చేశాడు. గది మొత్తం ఖాళీ. ఏమీ లేదు. కాని మనసు మాత్రం పారిపోవడం లేదు. భయం ఎందుకు వస్తుంది? అతను కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకున్నాడు. నా మనసు ఎందుకిలా భయపడుతోంది అని తనను తాను అడిగాడు. అప్పుడే అతనిలోని అంతర్వాణి మృదువైన స్వరంలా ప్రతిధ్వనించింది. అంతర్వాణి: భయం ఎప్పుడూ బయటనుండి రాదురాము. నువ్వు ఊహించిన ఒక చిత్రమే నీమీద పడే నీడలా కనిపిస్తుంది. రాముకు అర్థమైంది. భయం అనే అది ఒక సంఘటన కాదు, మనలో తయారైన నీడ. ఒక పాత జ్ఞాని చెప్పిన మాట, రాముకు గురువు చెప్పిన మాట గుర్తొచ్చింది. భయాన్ని గెలవాలంటే ముందుగా దానితో పరుగెత్తడం మానేయాలి. అతను కళ్లను మూసుకుని భయాన్ని తనలోనే చూడటానికి ప్రయత్నించాడు. భయం అనే భావానికి అతను చెప్పిన మాట: నువ్వు నన్ను ఎందుకు వెంబడిస్తున్నావో చూద్దాం. నిన్ను చూసి పారిపోను. నువ్వెవరో చెప్పు. భయం అసలు రూపం. కొద్దిసేపటి తర్వాత రాముకు స్పష్టంగా అర్థమైంది. భయమనేది సత్యం కాదు, అది మన ఊహలనుంచి పుట్టిన నీడ. నిజాన్ని చూసినప్పుడు అది ఆవిరైపోతుంది. అతని గుండె వేగం తగ్గింది. తనలో ప్రశాంతత పెరిగింది. అంతర్వాణి మళ్లీ మాటలాడింది. చీకటి వస్తే వెలుగు పుడుతుంది అని తెలుసు కదా, అలాగే భయం వస్తే ధైర్యం పుడుతుంది. ఎందుకంటే ధైర్యం భయాన్ని అర్థం చేసుకున్న తర్వాతే పుడుతుంది. రాము చిరునవ్వు నవ్వాడు. భయం నన్ను కాదు, నేను భయాన్ని చూసే దృష్టిని మార్చాలి అన్నాడు. ఎపిసోడ్ ముగింపు సందేశం: భయం చీకటి కాదు, మనసు వేసుకున్న ఒక నీడ మాత్రమే. నీడను చూసి భయపడకూడదు, అది వెలుగులో ఆవిరైపోతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.